నమస్తే సార్. నమస్తే. సార్ ఇప్పుడు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి షటిల్ కానీ, క్రికెట్ కానీ ఏదైనా సరే హ్యాండ్‌తో ఆడే వాళ్ళకి షోల్డర్ పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అంటే వాళ్ళిప్పుడు ఏమైనా స్పోర్ట్‌కెళ్తున్నారంటే ఈ పెయిన్ వస్తే అప్పటికప్పుడు టాబ్లెట్స్ ఏసుకోవడం. అంటే అప్పటికప్పుడు ఉన్న రెమెడీస్ చూసుకుంటారు గానీ, అసలు శాశ్వతంగా ఉండే పరిష్కారం ఏంటని ఆలోచించరు కదా! మోస్ట్‌లీ అసలు ఈ షోల్డర్ పెయిన్‌కి ట్రీట్మెంట్ ఏంటి? మన దగ్గర షోల్డర్‌కి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా ఆ పెయిన్ ఎందుకొచ్చింది అనేది మనం చూసుకోవాలి. ఒక్కొక్క వయసులో ఒక్కొక్క కారణం వలన పెయిన్‌లొస్తూ ఉంటాయి. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టుగా స్పోర్ట్స్ పీపుల్‌లో కొన్ని కారణాల వలన నొప్పులొస్తూ ఉంటాయి. అలాగే పెద్ద వయసులో మెయిన్‌గా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ అంటాం. యాహ్! వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్‌లో కూడా బాగా ఎక్కువ ఉంటుంది కదా సార్ ఇది? అది ఫ్రోజన్ షోల్డర్ అని వాళ్ళకుంటుందనమాట. వాళ్ళేంటంటే అప్పుడు వాళ్ళకి భుజం పెద్దగా కదలకపోవడం, లేకపోతే దాంతో పైకి, కిందకి ఎత్తలేకపోవడం ఇవన్నీ ఉండి, బాగా భుజం నొప్పి ఉండడం ఉంటూ ఉంటుంది. వాళ్ళలో చాలా కామన్ డయాబెటిస్ వాళ్ళలో చాలా చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. అలా కాకుండా మీరు చెప్పినట్టుగా చిన్న వయసులో స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో ఏంటంటే లోపల కండరాలు ఉంటాయన్నమాట. షోల్డర్ మనం కలపడానికి అవసరం ఉండే కండరాలు ఏవైతే ఉంటాయో అవి ఈ ఈ ఆట ఆట ఆడినప్పుడు వాటిల్లోని ఒక్కొక్కసారి కొన్ని టేర్స్ అవి ఇవి రావడానికి అవకాశం ఉంది. ఓకే. దానివలన వాళ్ళకి కంటిన్యూయస్‌గా పెయిన్ ఉండడమే కాకుండా, వాళ్ళ స్పోర్ట్స్ విషయంలో కూడా వాళ్ళ పెర్ఫార్మన్స్ అది ఇది కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే అవకాశం ఉంది. సో, ఓకే. అందుకోసమని ఇప్పుడు ఏ ఎవరికి ఏ వయసులో ఏ కారణం వలన వస్తుంది అనేది మనం దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి, దానికి అవసరం ఉన్న ట్రీట్మెంట్ చేస్తే 80% పీపుల్‌కి ఈ గ్రూప్‌లో ఏ గ్రూప్‌లోనైనా కూడా ఆల్మోస్ట్ దానికి శాశ్వతంగా ఆ ప్రాబ్లమ్ లేకుండా చేసే అవకాశం అయితే ఎప్పుడూ ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి షోల్డర్‌లో ఇక్కడ అరిగిపోతుందా సార్ ఏమన్నా? అంటే మోస్ట్‌లీ వాళ్ళకి అరిగిపోవడం కన్నా, ఇప్పుడు మీరు అరిగిపోవడం అనే సిట్యుయేషన్ సర్వసాధారణంగా పెద్ద వయసు వాళ్ళలో జరుగుతుందమ్మా. ఓకే. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ ఎలాగైతే కామన్‌గా చాలామంది చెప్తున్నట్లుగా ఆహ్, మోకాలికి, తర్వాతేమో హిప్‌కి ఎక్కువగా వస్తున్నట్లుగా అందరికీ తెలుసు. అలాగే షోల్డర్‌కి కూడా రావచ్చనమాట. సో, అది ఓకే. పెద్ద వయసు వాళ్ళకొస్తుంది. అరిగిపోవడం అనేది పెద్ద వయసులో జరుగుతుంది. చిన్న వయసులో జరిగే విషయాలు మామూలుగా స్పోర్ట్స్‌లో జరిగే విషయాలేంటంటే, వాళ్ళకి ఏదైతే రకరకాల కండరాలుంటాయో అన్ని దగ్గరలు చుట్టూతా షోల్డర్ చుట్టూతా ఉండే కండరాల్లో ఎప్పుడైనా టేర్స్ రావచ్చు. ఓకే. ఆ టేర్స్ రావడం వలన స్పోర్ట్స్‌లో మెయిన్‌గా జరిగే విషయం అది. దాని తర్వాత దెబ్బ తగిలిన వాళ్ళకి కూడా ఇప్పుడు ఏదైనా ఇంజరీ వేరే ఇంజరీస్ ఏమైనా జరిగాయనుకోండి, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వాటిలో వీటిలో కూడా అక్కడ ఉండే బోన్స్‌కి వాటిలకి కూడా ఇంజరీ వచ్చి షోల్డర్ పెయిన్ రావచ్చు. సో, ఏది ఏమైనప్పటికీ ఎలా జరిగిందో, ఎందువలన ఆ పెయిన్ వచ్చిందో దానికి ఏ రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ అవసరం ఉందో అది చూసుకొని, దానివలన ఆ కారణం కనుక్కొని దానికి అవసరం ఉండే వైద్యం చేసుకుంటే ఆహ్, ఈ రకమైనటువంటి షోల్డర్ ఇబ్బంది నుంచి శాశ్వతంగా మనం పెయిన్ లేకుండా చేసుకునే అవకాశం అయితే 80% వరకు చాలామందికి ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు షోల్డర్ పెయిన్ వస్తే ఇట్లా మామూలుగా ఓకే. గేమ్స్ ఆడేవాళ్ళు టాబ్లెట్ ఏసుకుంటారు. ఇప్పుడు వదిలేస్తారు. అది ఇన్ ఫ్యూచర్‌లో వాళ్ళకేమన్నా రిస్క్ అవుతుందా? అంటే చాలామందికి ఇప్పుడు టేర్ ఉందనుకోండమ్మా, ఓకే. అది కంటిన్యూయస్‌గా పెయిన్ కింద కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కదా! ఓకే. సో, ఇప్పుడు మన దగ్గర ఏంటంటే మనం రీజనరేటివ్ థెరపీ చేస్తాం ఇక్కడ. ఓకే. ఆహ్, ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా అంటారు. తర్వాత స్టెమ్ సెల్స్ అంటారు. అవన్నీ యూజ్ చేసి ఇలాంటి మజిల్ టేర్స్‌ని వాటిల్ని కూడా ట్రీట్ చేయొచ్చు. ఓకే. వీటిలతో పాటుగా మనం ఏంటంటే రీహాబిలిటేషన్ చేసి ఈ 2 కంబైన్ చేసినప్పుడు ఆ మజిల్ రికవర్ అయ్యి వాళ్ళకి ఆ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఒక యంగ్ పీపుల్ గురించి చెప్పారు గదా! ఓల్డర్ పీపుల్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకుంటే వాళ్ళ హ్మ్. షోల్డర్ పెయిన్‌కి ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకున్న ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడేంటంటే వాళ్ళకేమో ఫ్రోజన్ షోల్డర్ ఉంది. షోల్డర్ కదలట్లేదు. ఆ చేత్తో ఏమి చేయలేకపోతున్నారు. అక్కడ నొప్పుంది అన్న వాళ్ళకి ఇదేంటంటే వాళ్ళు దానికి కదపలేకపోతున్నారు కాబట్టి చాలా సార్లు ఫిజియోథెరపీ కూడా ఏమి చేయలేకపోతూ ఉంటారు. ఓకే. దానికి అవసరం ఉన్న ట్రీట్మెంట్ మన దగ్గర చేయించుకుంటే ఆ షోల్డర్‌ని కదిపేటట్టుగా చేసే ప్రాసెస్ ఉంది మన దగ్గర. ఓకే. అంటే ఇప్పుడు వర్చువల్‌గా ఏమన్నా మాకు చూయించగలుగుతారా సార్? దీంతో పాటుగా అంటే మనం మన దగ్గరున్న వచ్చిన పేషెంట్స్‌ని వాళ్ళని మీరు ఇంటర్వ్యూస్ చూస్తే అందులో ఉన్నాయి ఆ విషయాలు. ఓకే. షోల్డర్ పెయిన్స్ ఎలా తగ్గాయి ఏంటి అని. దాంతో పాటుగా ఏంటంటే మన దగ్గర ఇక్కడ
వర్చువల్ రియాలిటీ అని దాంతో ఏం చేస్తామంటే వీళ్ళకి ఆ వర్చువల్ రియాలిటీ యూస్ చేసి ఆ షోల్డర్ తాలూకు మూమెంట్స్ని ఫస్ట్ అసలు ఎంతవరకు ఉన్నాయి ఏంటి అనేది ఒకటి అసెస్ చేస్తాం. రెండోది ఏంటంటే దాన్ని ఫర్దర్గా మూమెంట్కి ఎక్సర్సైజెస్కి దాన్నేమో ఫెసిలిటేట్ చేయడానికి కూడా వర్చువల్ రియాలిటీ వాడి వాళ్ళకి ఈ షోల్డర్ మూమెంట్ని బాగా ఇంప్రూవ్ చేసే అవకాశం కూడా మన దగ్గర ఉందండి.